స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నానండి. 1 చెంచా నూనె వేస్తున్నాను. నూనె వేడెక్కింది. మినపప్పు, జీలకర్ర, ఇంగువ. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఎందుకంటే ముందు వేస్తే మాడిపోతాయి కాబట్టి సగం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసాను 4. పోపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసాను. వేసేసి ఒక చిటికెడు ఉప్పు వేసాను ఉల్లిపాయల నిమిత్తంగా. ఉల్లిపాయలకి సరిపడా మాత్రమే గమ్మున మగ్గుతాయని వేసాను. మీ అందరికీ తెలుసు కదా. తర్వాత అవి బాగా మగ్గడానికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయిపోయేలాగా వేయించుకోవాలి. వేయించుకుని ఆ తర్వాత నేను పెసరపప్పుని 1 గంట సేపు నానబెట్టుకున్నాను. చక్కగా నానబెట్టుకుని పెసరపప్పు వేసేసాను. వేసేసి ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసాను అన్నమాట. ఎందుకంటే పప్పు మరి ఉడకాలి కదా, అందుకోసం అని చెప్పి ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసాను. అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాము ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. సగం ఉడికిన తర్వాత మనము పాలకూర వేసుకుందాము. నేను ఇంతకీ మీకు కూర పేరు చెప్పలేదు కదా. పాలకూర పెసరపప్పు కూర అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, పాలకూర ఒక పెద్ద కట్ట తరిగేసేసి చక్కగా ఉంచుకుని చక్కగా మగ్గించేసుకుంటున్నాను అనమాట. అందులో వేసి సగం, ఎందుకంటే పాలకూరలో కూడా ఉప్పు ఉంటుందండి. అలాగే కొంచెం చూసుకోవాలి. సాల్ట్ నేను కూరకు సరిపడా వేసేసాను అనమాట. సాల్ట్, పసుపు కూడా వేసేసేసి మూత పెట్టేసేసి బాగా మంచిగా మెత్తగా ఉడికేలాగా మగ్గించుకోవాలి. మేమైతే మెత్తగా తింటామండి. లేదంటే కొంచెం మొల్లపప్పులా ఉడికించుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, మగ్గిపోయింది, చక్కగా మెత్తగా మగ్గిపోయింది. మేము కొంచెం మెత్తగా తింటామండి, అందుకోసమని ఇలా చేశాను. మీకు కావాలంటే మొల్లపప్పులా కూడా చేసుకోవచ్చు, అంటే కొంచెం పలుకుగా. దీనికి కాంబినేషన్ మజ్జిగ చారు చేశాను. పొద్దున్న అన్నంలో తిన్నాము, రాత్రి చపాతీలో తిన్నాము. చాలా బాగుంటుందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.